అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ సున్నర ఛానల్. సో ఈరోజు ఛానల్లో మన వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, కాకినాడ వెళ్ళబోతున్నాం మళ్ళీ మన రథం మీదే. సో మనకి ఇది ఒక వినాయకుడికి ఎలాగో మనకి మన రథం అలాగా చిన్న రథం వెళ్ళిపోతూ ఉంటాం మా టీం అందరం. అయితే నేను ఫిల్టర్ చేస్తే 5 2 చివరికి కాకపోతే అమరాని వస్తానన్నాడా, అందరూ సుమారు ఒక 10 మంది వస్తున్నారు. సో అందరూ వెళ్తే డిస్టర్బ్ అయిపోద్ది అని చెప్పేసి 5 వెళ్తున్నాం ఫిల్టర్ చేసి. అంటే బ్లడ్ క్యాంప్ అనమాట. మీకు ఎప్పుడు తెలుసు కదా, నేను బ్లడ్ క్యాంప్స్ అనగానే ముందుంటాను. ఎందుకు అంటే నేను లైఫ్ లో చాలా ఫేస్ చేశాను. అంటే చాలా మందికి సడన్ గా బ్లడ్ దొరకకపోవడం, పెద్దోళ్ళు ఇంజనీరింగ్లు కానీ అవన్నీ చేసి ఈ రోజు 1,50,000 సంపాదించడానికి కూడా సడన్ గా బ్లడ్ దొరకదు అనమాట. అంటే 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లు దొరికేది. కొంతమందికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, క్యాన్సర్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. అంటే అప్పుడు ఒక్కొక్కరు 15 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు కావాల్సి వస్తుంది. అంటే ఒక 5-6 వరకు దొరుకుతాయి, 7 దొరుకుతాయి, 10 దొరుకుతాయి. అలాంటప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అంత మంచి కార్యక్రమానికి మేము కాకినాడ వెళ్ళబోతున్నాం. ఈ మధ్యలో జరిగే ఫన్నీ సిచ్యువేషన్స్ అన్ని మీకు సరదాగా వీడియో తీసి పెడతాను, ఎంజాయ్ చేసిన వీడియోని. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ముందు జోషమయ్య వాళ్ళ వైఫ్ ఒక స్కూల్లో టీచర్ అనమాట. సో తనకి ముఖం చూపించి రావడానికి వెళ్తున్నాం, అంటే బాయ్ చెప్పడానికి. సో చూద్దాం. చూడండి, మా అక్క ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. చెప్పక్క హాయ్, చెప్పక్క బాయ్ చెప్పి బాయ్. కనిపించకుండా వెళ్ళిపోతాను అనుకున్నావు కదా, డబ్బులేం చేతులు ఎట్టే ఊరు వెళ్తాండా. మా దగ్గర 100 రూపాయలు కూడా లేదురా. బావా నీకు ఎంత కావాలంటే చెప్పు, ఫోన్ పే కొడతాను, నీకు నచ్చినట్టు తిరిగి. చేసుకోండి, లవ్ మ్యారేజ్ చేసుకోండి. చూసావా ఎంత చేసే బావా, పప్పులు అని తిరగని చెప్పిన బాగా. నారాయణ లేడు కదా. లేదు టిక్ టాక్ నారాయణ ఫ్యాన్సా. బాయ్ అక్క, హ్యాపీ జర్నీ. బాగా బాయ్ రా. చూడండి, విక్కీ నా కోసం ఏం తెచ్చాడు, సబ్జీ వాటర్ తెచ్చాడు అనమాట. నాకు హెల్త్ బాగోట్లేదు కదా, సో హైడ్రేట్ అవ్వకూడదని చెప్పేసి ఎప్పుడు లిక్విడ్స్ ఇస్తూ ఉంటాడు 10 నిమిషాలకు ఒకసారి. విక్కీ థ్యాంక్ యూ రా. ఈరోజు మా డ్రైవర్ సాయి. మొత్తం ఇటు నుంచి అటు నుంచి ట్రిప్ కి 4,000 ఇస్తున్నాం. ఇటు నుంచి డ్రాపింగ్, మన అటు నుంచి పికప్ ఫస్ట్ 4,000, మొత్తం 4,000 ఇస్తాను సాయి నీకు. 3 పెట్రోల్ కూడా పెట్రోల్ కూడా మాయా, ఇంకో 1,000 పెట్రోల్ కూడా 4,000. మాకే వద్దులే, మీరు కూర్చొని ప్రశాంతం పడుకోండి. కొనరా ప్లేస్ కానీ నువ్వు పడితే బండి ఇచ్చేద్దాం, ప్రశాంతం పడుకుందాం 5 రోజులు. సో మా రణస్థలం నుంచి స్టార్ట్ అయిపోయాం. అనకాపల్లి దగ్గర స్లో చేయమని కారు మోహిత్ కోసం దింపాను. ఎలా ఉంది చెప్పు. టీ బాగుంది. టీ కాదు, సమోసా తిని టీ తర్వాత ఇంకా బాగుంది. సమోసా ఎక్కడ ఉందా? బజ్జీ అరటికాయ బజ్జీ. అదే పోయేది కదా మొత్తం. ఎక్కి పొంగిపోయి పంపించుకోదు మీదనే. ఎక్కి తల దించుకొని తలే నవ్వుకొని అవుతుడా. ఎలా ఉంది సార్ డ్రైవర్ సార్? డ్రైవర్ని చేస్తారు, ఏం చేస్తాం. సో ఫైనల్ గా 8:33 అయ్యింది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ అయితే క్రాస్ చేసాం. పిఠాపురం దాటేసి నెక్స్ట్ ఇంకొక 10 కిలోమీటర్ ఉందన్నమాట ఇక్కడ నుంచి కాకినాడ. మామబ్రో రెడీగా ఉన్నాడు మమ్మల్ని తీసుకెళ్ళి ఏదేదో కొబ్బరి అన్నం, తర్వాత ఏడు పెడతాడు నాటుకోడి కూర, పీతలు, తర్వాత చేపలు, బెండకాయ పులుసు, ఏవో చెప్పాడు ఐటమ్స్ అన్ని. అసలు కాకినాడ, రాజమండ్రి అసలు వీళ్ళంటేనే మర్యాద. సో ఆ మర్యాద మేము ఇప్పుడు చూడబోతున్నాం. వాడు మా కోసం ఏం తెచ్చాడు. ఏరా సాయి, నైట్ డ్యూటీ చేశాడు మాయా. చీకట్లు కనిపించట్లేదు లేదా పాపం. నీ ఫ్యాన్స్ ఎక్కువ మాయా. లైట్ కొడుతున్నారు మాయా. చాలా రోజుల తర్వాత వచ్చాం, ఎలా అనిపిస్తుంది?
మీ అందరినీ కలవడం అయితే నాకు చాలా హ్యాపీ. ఫస్ట్ రమణయ్య ఎన్నాళ్ళ నుంచి కలుద్దాం రా అన్న అంటే వస్తాడు, ఎవరెవరికి హెల్ప్ చేస్తాడు వెళ్ళిపోతాడు, కానీ మనకి తెలిసిందే కదా. బాగుంటది రేపు మంచి. అసలు మీరు అంత జనాన్ని చూసి మీరు షాక్ అవుతారు. చాలా మంది బ్లడ్ క్యాంప్ అంటే తెలిసిందే కదా అంటే ముందు ఉంటాడు. అది ఎక్కడైనా ప్లేస్ తో సంబంధం లేదు, కానీ ఫ్రెండ్షిప్ డే నాడు ఎంజాయ్ చేయకుండా మంచి కార్యక్రమం అటెండ్ అవ్వడం అనేది చాలా బాగుంటది. అసలు నీకు రమణని ఎలా పరిచయం, మీ బాండ్? రమణయ్య నాకు ఎలా పరిచయం అంటే అయోధ్య సైకిల్ మీద వెళ్తున్నప్పుడు, అసలు అప్పటికే అన్ని మిలియన్స్ లో ఉన్నారు సబ్స్క్రైబర్స్. అప్పుడు భోజనం తీసుకుని వచ్చారన్నమాట. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు భోజనం తీసుకొచ్చాం పక్కన పెట్టు, అంత పెద్ద క్రియేటర్ ఒక మాతో 2 hours స్పెండ్ చేస్తామే, అది పెద్ద టాస్క్ అన్నమాట. బేసిక్ గా క్రియేటర్స్ కి అంత టైం ఉండదు, వెళ్ళిపోతారు. కానీ అలా నాకు 2 గంటలు మాతో స్పెండ్ చేసి ఎలాగ వెళ్తున్నారు ఏంటి అన్ని తెలుసుకొని, అంటే ఇంకప్పుడు అది అంటే బేసిక్ గా మనం హెల్ప్ లేనివాడు, అంత ఇంట్రెస్ట్ లేనివాడు కూడా అన్ని వీడియోస్ అయితే హెల్ప్ చేస్తాడు. అంతే కదా. అదే కాదండి, అంత మంచి పర్సన్ నాకు ఎంత క్లోజ్ అవడం అనేది నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అది పెద్ద బలం అది సోషల్ మీడియాలో. ఈ రోజు మేము కాకినాడ మొత్తం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇంక వచ్చేస్తున్నాం టైంకి మళ్ళీ అంటే రైడ్ చేస్తారు కదా. అలాగే ఒక కుర్రాడు వచ్చాడు, అంటే మనకు టైం అయిపోతుంది. ఆ కుర్రాడు వచ్చాడు. ఆ కుర్రాడు రాగానే ఇంటికి తెలిసి భోజనం పెట్టి ఒక వీడియో చేసి చాలా అంటే వెళ్ళిపోవచ్చు అన్నయ్య. ఇంటికి పిలిచి మొత్తం భోజనం. ఆ విషయంలో అసలు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ఎప్పుడు మనసు ఒకలాగా ఉంటాడు. అందుకనే అంతమంది ఇష్టపడుతున్నారు. అంటే 2 రోజుల నుంచి స్టోరీ అవన్నీ రాసి అన్ని నిద్ర లేదు. ఈ రోజు కొంచెం బేగా వెళ్ళిపోయి పడుకొని రేపు మార్నింగ్ లెగుతాము. అయినా అతని కోసం ఆగి అవన్నీ చెప్తున్నారు. ఆ రోజు చెప్తున్నాను కదా, సైకిల్ మీద వచ్చినప్పుడు మా దగ్గర ఆగి గుళ్ళో భోజనం పెట్టి ఫ్రూట్స్ తెచ్చి 2 hours టైం స్పెండ్ చేసిన. అదే అప్పుడే నాకు అర్థమైంది, మనిషి ఏంటో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అసలు ఎంత యాటిట్యూడ్ ఉంటదేమో అనుకున్నాను. అసలు జీరో యాటిట్యూడ్. అసలు మనిషి సాధారణంగా అందరితో అలా కలిసి వెళ్ళిపోతారు. అందుకనే ఫేమ్ అందరికి వస్తుంది, కానీ దాన్ని అభిమానించే వాళ్ళు ఎప్పుడన్నా ఒక మనిషి అక్కడికి వస్తున్నాడంటే గ్యాదర్ అవుతారు చూసావా, అది కొంతమందికే ఉంటుంది. లైక్ పవన్ కళ్యాణ్ అంతే. లైక్ పవన్ కళ్యాణ్ గారు ఎలాగా చూడు, ఆయన అక్కడికి వస్తున్నారంటే ఇంకా అది మొత్తం చుట్టుపక్కల మారుమోగిపోద్ది. ఇప్పుడు అంత నేము అంత అభిమానం మన రమణాన్ని సంపాదించి, అంటే మనలో ఒకడు నాతో పాటు ఉంటూ నేను నాకు పరిచయం అవడం ఇంకా అది నాకు ఇంకా పెద్ద బలమే కదా. ఏ మంచి కార్యక్రమం చెప్పినా సరే దేనికి ఎప్పుడు ముందుంటాడు. అసలు మంచి కార్యక్రమం అంటే సంబంధం లేదు. అసలు మంచి కార్యక్రమం అంటే ఇప్పుడు నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనుకో, ఫోన్ చేస్తాను మంచి చెడు కనుక. అసలు రేపు ఫ్రెండ్షిప్ డేది అన్ని చీఫ్ గెస్ట్ గా పిలిచి మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ అంటే సెలబ్రేషన్స్ అక్కడ శ్రీకాకుళంలో. అవును తెలుసు. అవన్నీ ఆపుకొని బ్లడ్ క్యాంప్ వచ్చాం. అన్నితో అలా ఉంటది. సో ఫైనల్ గా కాకినాడలో సుబ్బాయి గారి హోటల్ సుబ్బాయి గ్రాండ్ లో మనకి సతీష్ గారు రూమ్ ఇచ్చారు. 2 రూమ్లు ఇచ్చారు అనమాట. మన మామ బ్రో ఏం తెచ్చాడో తెలుసా? 2గా చేసే మా బొంద ఈ సరుకంతా సందువా ఇగురు పులుసు మనం అక్కడ వండిస్తారా ఇంట్లో హోమ్ మేడ్. పెద్దగా ఎక్కువ చెయ్యరు, లిమిటెడ్ గా అంటే ఒక 5%. ఓకే. ఇది సందువా ఇగురు ఇప్పుడు మాట్లాడు పీతల బెండకాయ. ఇది బెండకాయ స్మెల్ వస్తుందని ఎలా ఉంది? అది బెండకాయనా ఇంకేమైనా వేసారా అందులో? కింద చెప్తున్నా, అందకైతే బాగుంది స్మెల్. సో పొద్దున్నే కాకినాడలో స్టార్ట్ అయిపోయాం బ్లడ్ క్యాంప్ కి. మనం 9కి రమ్మన్నారు, కానీ 10:40కి వెళ్తాము. అంటే అందరూ రావాలి కదా, అందరూ వచ్చాక వెళ్తే బాగుంటది అని చెప్పి సాయి గారు చెప్పారు, మా డ్రైవర్. డ్రైవర్ అని ఫీల్ అవుతున్నాడు రా. ఏది చూపించా, ఫీల్ అయిన నష్టం లేదు అంటున్నారు జాసమయ్య. అస్సలు మా వినబడదు మా ఎన్ఆర్ ఫీలింగ్ నాకు. కాకినాడ వీధుల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పోయిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా మందికి తెలిసే ఉంటది
నా పేరు రమణ ఫ్రమ్ శ్రీకాకుళం. ఒక యూట్యూబర్ గా చేస్తుంటాను. ఈరోజు ఇక్కడికి రావడానికి మీకు ఒక విషయం చెప్తాను. యాక్చువల్గా నేను జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మా తమ్ముడికి యాక్సిడెంట్ జరిగింది, అందులో చనిపోయాడని తెలిసినా సరే నేను బ్లడ్ బ్యాంక్ అటెండ్ అయ్యాను. అంటే ఇక్కడ నేను ఒక విషయం ఏం నమ్ముతానంటే అక్కడ ఒక మంచి కార్యక్రమం తప్పకుండా మనం అక్కడికి వెళ్ళాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు కూడా ఇక్కడ నేను ఇక్కడే ఉన్నాను. మేబీ ఆ తర్వాత అక్కడ కార్యక్రమాలు జరగవచ్చేమో, కానీ ముందు ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. అది నేను మా సతీష్ గారికి ఇచ్చే వాల్యూ. ఒక్కసారి మాట ఇచ్చాక మళ్ళీ ఎక్కడ మాట తప్పుదన్న భయంతో మరీ వచ్చేసాను. బ్లడ్ గురించి ఒక విషయం మీకు చెప్తాను. రీసెంట్ గా నేను సేవ్ లైఫ్ అని చెప్పి ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను. సుమారుగా అందులో 1,00,000 మంది ఉంటారు. బెంగళూరు, ముంబై, ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఎవరికైతే బ్లడ్ అవసరమో వాళ్ళ డీటెయిల్తో సహా మనకు పెడతారు. మనం జస్ట్ కాపీ చేసి పేస్ట్ పెడితే ముంబైలో మన ఫాలోవర్స్ ఉంటే అక్కడ డైరెక్ట్ వెళ్ళి వాళ్ళే బ్లడ్ ఇస్తున్నారు. అంటే చూడండి, 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడ మన ఫాలోవర్స్ ఉన్నా వాళ్ళందరూ డైరెక్ట్ గా డోనర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ అందిస్తున్నారు అనమాట. రీసెంట్ గా ఒక సిచ్యువేషన్ నేను ఏర్పాటు చేశాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంత్లీ 1,50,000 శాలరీ, వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్, చాలా డబ్బు ఉన్న వాళ్ళు. వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. 2 రకాల క్యాన్సర్ వస్తే సుమారుగా 15 ప్యాకెట్లైన బ్లడ్ అవసరం ఉన్నారు. చాలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సుమారుగా 10 మంది ఇచ్చారు, అయినా సరే బ్లడ్ ఏర్పాటు అవ్వట్లా. అప్పుడు నాకు ఫోన్ చేసి మీ సేవ్ లైఫ్ లో పెట్టండి అనగానే, సేవ్ లైఫ్ లో హైదరాబాద్ బ్లడ్ కావాలంటే సుమారుగా వెంటనే 30 కాల్స్ ఇదే వాళ్ళకి. అలా చెప్పారు, నిజంగా మీ సేవ్ లైఫ్ ఎంత యూజ్ అవుతుందండి. అంటే మనం ఈ రోజు మనం స్టేబుల్ గానే ఉండొచ్చు, మనకి ఏ కష్టం రాకపోవచ్చు, కానీ కష్టం ఎవరికి ఏ విధంగా వస్తుందో తెలియదు. బ్లడ్ డొనేట్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్. బ్లడ్ ఏమి తయారవదుగా ఫ్యాక్టరీలో, అది మనమే ఇవ్వాలి. చాలా మంది కొన్ని అపోహ ఏంటంటే బ్లడ్ ఇస్తే కళ్ళు తిరిగితే ఇంకేదైనా జరుగుద్ది అని. ఏం జరగదు. ఫస్ట్ టైం అయితే కొంచెం భయంతో కళ్ళు తిరిగితే ఏమో, కానీ అసలు బ్లడ్ ఇవ్వడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది తప్ప ఎటువంటి నష్టాలు కూడా ఉండవు. సో ధైర్యంగా బ్లడ్ ఇవ్వండి. నా ఫాలోవర్స్ ఎవరన్నా సరే తప్పనిసరిగా బ్లడ్ ఇచ్చే వాళ్ళండి. మీకు ఎప్పుడైనా అదే విషయం చెప్తాను. అలాగే సతీష్ గారి గురించి ఒక మాట చెప్తాను. ఆయన ఇన్స్టా పేజ్ నేను ఫాలో అవుతుంటాను. సుమారుగా రోజు ఆయన వంతు ఆయన సాయం చేస్తాడు. కాకపోతే ఎవరికైనా కష్టం అంటే పక్క వారి దగ్గరికి వెళ్ళి మీరు సాయం చేయాలండి, మీరు పాపలు చదివించాలండి, ఈ బాబుని చదివించాలని అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి మరి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ మంచితనంకే ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను. కాకినాడ అంటే నాకు ఎప్పుడో స్పెషల్ అనమాట. ఇంతకు ముందు SRM ఈవెంట్ అయినప్పుడు చాలా ప్రేమ చూపించారు, అదే ప్రేమతో వచ్చాను. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన సతీష్ గారికి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్.
జంగారెడ్డి గూడెం నుంచి అన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాము.